రీనా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియోలో మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చూద్దాం. అండ్ ఈ వీడియో పర్టికులర్గా బిగినర్స్ కోసం, ఎవరికైనా ప్యాటర్న్ తెలియకపోతే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి, ఎవరికైనా తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఈ వీడియో. అండ్ అంతా నేను పేపర్ మీద రాశానమాట. సో దట్ నేను చెప్తూ ఉంటే అర్థం కాదు కదా, సో దట్ పేపర్ మీద రాస్తూ చెప్తూ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నేను బ్యాక్ క్యామ్ పెట్టి నేను మీకు చూపిస్తూ చెప్తాను, ఓకేనా? సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్, అండ్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్ అనమాట. సో ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ఇది ఓన్లీ స్క్రీనింగ్ టెస్టే అనమాట. ఇందులో మార్క్స్ మనకి లాస్ట్ మెయిన్స్ మన ఫైనల్ లిస్ట్ వస్తుంది కదా సెలెక్టెడ్ క్యాండిడేట్స్, అందులో యాడ్ అవ్వదు. జస్ట్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మనం మెయిన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతాం. సో ప్రిలిమ్స్ అంతే అనమాట, ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ అనమాట. సెకండ్ పేపర్ వచ్చేసరికి సీసాట్. అండ్ జనరల్ స్టడీస్ మనకి 2 పేపర్స్, టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ అనమాట. సో ఇది 2 అవర్స్ ఉండిద్ది, ఇది 2 అవర్స్ ఉండిద్ది. సో మ్యాక్సిమం మనకి జనరల్ స్టడీస్ కానీ మార్నింగ్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉండిద్ది 9 to 11 ఉండిద్ది. అండ్ సీసాట్ వచ్చేసరికి 2 to 4 ఉండిద్ది. టైమింగ్స్ చేంజ్ అవ్వచ్చు, మనం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే దాన్ని బట్టి మనం టైమింగ్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సో మనం ఫస్ట్ పేపర్ 1 తీసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. సో టైం నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 అవర్స్ అనమాట. సో ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండిద్ది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 అనమాట. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉండిద్ది. మనకు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు, అందులో మనం బబుల్ చేయాలి. 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని బబుల్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ ఆఫ్టర్నూన్ జరిగింది కదా, అది సీసాట్ పేపర్ అనమాట. సో ఈ సీసాట్ పేపర్ అంటే ఏంటంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. ఇందులో మనకి 66.66 రావాలి, అంటే నియర్లీ 67 మార్క్స్ రావాలన్నమాట అవుట్ ఆఫ్ 200. ఇదేంటంటే ఇందులో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ 2.5 మార్క్స్ అనమాట. అండ్ ఇక్కడ సీసాట్లో మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉండిద్ది, అలానే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ సీసాట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపరే అన్నాం కదా. సో మీరు ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో మనకి కట్ ఆఫ్ తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే సీసాట్ పేపర్ ఇయర్ బై ఇయర్ దాని టఫ్నెస్ లెవెల్ ఎక్కువైపోతుంది అనమాట. సో సీసాట్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచే ఎవ్రీ సండే కానీ ఎవ్రీ సాటర్డే సండే లేదా డైలీ 1 అవర్ మనం జిఎస్ ఎంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామో సీసాట్ కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాలి. బికాజ్ ఎందుకంటే ఐఐటీస్, టాప్ ఐఐటీస్లో చదివిన క్యాండిడేట్స్ కూడా సీసాట్లో ఫెయిల్ అయిపోతున్నారు, కాబట్టి సీసాట్ని నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలి. సో ఇది ప్రిలిమ్స్ గురించి అనమాట. సో ప్రిలిమ్స్ మనం కట్ ఆఫ్ రీచ్ అయిపోతే మెయిన్స్కి సెలెక్ట్ అయిపోతాం. అండ్ ఈ మెయిన్స్లో వచ్చే మార్క్సే మనకి ఫైనల్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. అండ్ మెయిన్గా చూడండి, మెయిన్స్లో మనకి టోటల్గా 9 పేపర్స్ ఉంటాయి, అందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అనమాట. ఈ 2 లాంగ్వేజ్ పేపర్స్ అనమాట. ఒకటి ఇంగ్లీష్, అది కంపల్సరీ పేపర్, అందరూ అటెంప్ట్ చేయాల్సిందే. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసరికి లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనమాట. మనకి తెలుగు కాబట్టి నేను తెలుగు అని రాశాను. కొంతమంది కన్నడ లాంగ్వేజ్, తమిళ్ ఇలా ఉంటాయి కదా, అలా డిఫరెంట్ లాంగ్వేజెస్, హిందీ. సో ఎవరి లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనకి 300 మార్క్స్కి 25% రావాలి, అంటే 75 మార్క్స్ రావాలన్నమాట. 300 మార్క్స్లో 75 మార్క్స్. అండ్ ఈ 2 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్లో మనము క్వాలిఫై అయితేనే ఈ మిగిలిన పేపర్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. సో అందుకు మనం ఇందులో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఈ లెవెల్ వచ్చేసరికి 10th స్టాండర్డ్ లెవెల్ అనమాట. అంటే మనకి ఎస్ఏస్ 10th క్లాస్లో మనం ఏమేమి ఉంటాయో ఆ స్టాండర్డ్లో ఉంటుంది అనమాట. సో ఇది క్వాలిఫై అయితేనే మనం ఈ పేపర్స్ చెక్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. అండ్ ఈ మార్క్స్ మనకి కౌంట్ చేయరు, జస్ట్ క్వాలిఫై అంటే ఈ పేపర్స్ మనం చెక్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది క్వాలిఫై అయితే. అండ్ వన్స్ మనం ఇది క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ ఈ పేపర్సే మనకి మెరిట్లో కన్సిడర్ చేస్తారు. ఈ మార్క్సే ఫైనల్ లిస్ట్లో కూడా యాడ్ చేస్తారు. అండ్ ఈ మార్క్స్ని బట్టే మన
ర్యాంక్ డిసైడ్ అయ్యిద్ది, మన సర్వీస్ అలొకేషన్ డిసైడ్ అయ్యిద్ది. అండ్ అలానే మన క్యాడర్ కూడా హోమ్ క్యాడరా లేదా అదర్ స్టేట్స్ క్యాడర్ వస్తుందా అది అనేది కూడా మెయిన్స్ మార్క్స్ మీద డిసైడ్ అయ్యిద్ది అనమాట. సో టోటల్గా మెయిన్స్ మొత్తం మనకి 1750 మార్క్స్ ఉంటుంది. అలానే మిగతా 250 మార్క్స్కి పర్సనాలిటీ టెస్ట్ ఉండిద్ది అనమాట. చూడండి, ఫస్ట్ పేపర్ 1 తీసుకుంటే మనకి ఎస్ఏ జరిగిద్ది అనమాట. సో ఈ ఎస్ఏ మనకి 250 మార్క్స్ ఉండిద్ది. సో ఎస్ఏ ఏంటంటే 2 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ 1లో 4 ఎస్ఏస్ ఇస్తారు. ఆ 4లో ఒక ఎస్ఏ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే సెకండ్ సెక్షన్లో కూడా 4 ఎస్ఏస్ ఉంటాయి. ఆ 4 ఎస్ఏస్తో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. టోటల్గా 2 ఎస్ఏస్ రాస్తాము. ఒక్కొక్క ఎస్ఏకి 125 మార్క్స్ అనమాట. సో 2 ఎస్ఏస్ కదా, 2 × 125 250 మార్క్స్ అనమాట. సో టైం డ్యూరేషన్ మెయిన్స్ మొత్తానికి 3 అవర్స్ ఏ పేపర్ అయినా కానీ. అండ్ నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉండిద్ది. సో ఇది కూడా సేమ్ 250 మార్క్స్. సో జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇది కూడా 250 మార్క్స్. జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇది కూడా 250 మార్క్స్. అండ్ జిఎస్ 1, 2, 3 ఈ మూడిటికి ప్యాటర్న్ ఎలా ఉండిద్దంటే, సో 10 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తారు, అలానే 15 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తారనమాట. సో టోటల్ 250 మార్క్స్. అండ్ ఇదేంటంటే, సో 10 మార్క్స్ అంటే ఇలా ఒక పేపర్ ఉంది కదా, సో ఇది ఒక సైడ్ కదా. సో 10 మార్క్స్ అంటే పేపర్ అటు ఇటు 2 సైడ్స్ రాయాలన్నమాట. సో 15 మార్క్స్ అంటే 3 సైడ్స్ రాయాలన్నమాట. ఓకే. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్కి మనకి యావరేజ్గా 6 minutes 6.5 minutesలో కంప్లీట్ చేసేయాలి. అలానే 15 మార్క్స్ క్వశ్చన్ని మనం 10 minutesలో కంప్లీట్ చేసేయాలి. అట్లా కంప్లీట్ చేస్తేనే ఓవరాల్ 3 hours టైంలో మనం 20 క్వశ్చన్స్ రాయగలం. అండ్ ఇంకొకటి జనరల్ స్టడీస్ పేపర్ 4 కదా. సో ఈ జనరల్ స్టడీస్ పేపర్ 4 ఏంటంటే ఎథిక్స్ పేపర్ అనమాట. ఈ పేపర్ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది ప్యాటర్న్, టైం మాత్రం సేమ్ 3 hours. సో ఎగ్జామ్ ఎలా జరిగిద్దంటే, ఫస్ట్ డే ఎస్ఏ జరిగిద్ది. ఎస్ఏ జరిగి 3 hours మార్నింగ్ జరిగేసిద్ది. నెక్స్ట్ డే వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపర్ 1 పేపర్ 2 ఉండిద్ది. మార్నింగ్ పేపర్ 1, మధ్యాహ్నం GS2 జరిగిద్ది. అండ్ నెక్స్ట్ డే జనరల్ స్టడీస్ పేపర్ 3 పేపర్ 4 జరిగిద్ది. తర్వాత మనకి ఆప్షనల్ పేపర్ ఉండిద్ది. సో ఆప్షనల్ పేపర్ 1 ఇది కూడా 250 మార్క్స్, ఆప్షనల్ పేపర్ 2 ఇది కూడా 250 మార్క్స్ ఉండిద్ది కదా. సో ఈ జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో 3-4 days గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఆప్షనల్ పేపర్స్ జరుగుతాయి, తర్వాత క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇవి జరుగుతాయి అనమాట. ఎగ్జామ్ ఇలా ఉండిద్ది. సో మీరు ఒకసారి కన్సిడర్ చేసుకుంటే ఎస్ఏ నుంచి జనరల్ స్టడీస్ పేపర్ 4 వరకు మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు. మనం కంటిన్యూస్గా రాస్తూనే ఉండాలి. మార్నింగ్ 3 hours రాయాలి, మధ్యాహ్నం 3 hours రాయాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3 hours, మళ్ళీ మధ్యాహ్నం 3 hours రాయాలి. ఎంత ఫుల్ హెక్టిక్గా ఉండిద్దో అర్థం చేసుకోండి. సో దాన్ని బట్టి మనం ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో మనకి అంత పెయిన్ రాకుండా మనం టేక్ కేర్ చేయగలుగుతాం. సో ఆన్సర్ రైటింగ్ కూడా ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. సో ఆప్షనల్ కూడా సో మంచి మన మార్క్స్లో గేమ్ చేంజర్ అనమాట. సో నన్ను అడిగితే ఎస్ఏ పేపర్, జనరల్ స్టడీస్ 4 ఎథిక్స్ పేపర్ అండ్ ఆప్షనల్ పేపర్ ఇవే మనకి మార్క్స్ ఇంప్రూవ్ చేయడానికి, మన ర్యాంక్ డిసైడ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ 4 పేపర్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఈ 4 పేపర్స్ మంచిగా ప్రిపేర్ అయితే మిగతావి అంతా యూస్ఫుల్గా ఉండిద్ది. సో మెయిన్స్ మొత్తం మనకి 1750 మార్క్స్ కదా. సో పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనమాట, ఇది 250 మార్క్స్. సో మెయిన్స్ మొత్తం మనకి 2000 మార్క్స్కి ఉండిద్ది. సో ఇందులో 50 మార్క్స్ అంటే 1000 మార్క్స్, 1000+ మార్క్స్ మనకు వస్తే మనం టాప్ 5 ర్యాంక్స్లో ఉంటాం, టాప్ 3 ర్యాంక్స్లో కూడా ఉంటాం. సో అర్థం చేసుకోండి ఎంత టఫ్గా ఉండిద్దో ఎగ్జామ్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉండిద్ది అనుకుంటున్నాను. అండ్ బిగినర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేసేయండి.